ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు శృంగేరి శంకరమఠం ధర్మాధికారి, మహాలక్ష్మి దేవస్థానం పీఠాపురం ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంవత్సరం వరకు బంగారం కొనొద్దు అన్నారు. ఇప్పుడు దీని గురించి అంతటా చర్చ జరుగుతుంది. అసలు ఇది ఎందుకు గురుగారు? మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు చాలా గొప్ప విషయాన్ని చెప్పారు. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థని బాగా బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందమ్మా. నిజానికి ముందు ఆయన ఈ ఒక్క విషయమే కాదు, ఇంకా కూడా చెప్పారు. ఆయిల్, పెట్రోలియం విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి, ఆయిల్ విషయాల్లో కూడా తగ్గించుకోమని, కొంచెం ఖర్చులు తగ్గించుకోమని చెప్పడం జరిగింది. నిజానికి ఈ విషయం మోదీ గారే కాదు, అంతకు ముందు ప్రధానులు కూడా చెప్పి ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు చెప్పారు, అంతకుముందు ఇందిరాగాంధీ గారు కూడా చెప్పారు. అయితే ఇప్పుడు మనల్ని జాగ్రత్తం చేయడానికి, మన దేశం సమస్యల్లో ఇప్పుడు ప్రపంచంలోనే యుద్ధ పరిస్థితులు ఎక్కువ కనపడుతూ ఉన్నాయి కనుక ఇప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం మనకి. అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరూ బంగారం కొంచెం జాగ్రత్త చేసుకుంటూ ఉన్నారు. ఈ బంగారం కొనడం వలన మన దేశంలో మనం కొనుక్కునేంత బంగారం లేదమ్మా. నిజానికి మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఈ దిగుమతి చేసుకోవడంలో మనం కొనేటటువంటి రూపాయలన్నీ కూడా డాలర్స్లోకి మార్చి మనం కొంటూ ఉన్నాం. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ అని ఒక భారతదేశానికి ఒక విదేశీ మారక ద్రవ్యం నిల్వ అంటాం కదా, అది పెట్టుకుని ఉంచుకుంటాం. అది ఏమవుతుందంటే ఆ ఖర్చంతా ఈ దిగుమతి వస్తువులు కొనడానికి సరిపోతుంది. ఇప్పుడు మన రూపాయలన్నీ డాలర్లోకి మారిపోతున్నాయి. ఎకానమీ దెబ్బతింటోంది. భారతదేశ ఆర్థికంగా రూపాయి పతనమైపోతుంది. ఇప్పుడు చూడండి, దగ్గర దగ్గర 100కు సుమారుగా వచ్చేసి డాలర్తో పోలిస్తే. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మోదీ గారు చెప్పుకుంది. ఒకటే కారణం, ఇది పెద్ద ఎక్కువ క్వశ్చన్ ఏం లేదు దీనికి, కేవలం ఒకటే. ఇది ఏవైతే దిగుమతులు చేసుకుంటూ ఉన్నామో వస్తువుల్ని, వాటిని కొంచెం పొదుపుగా వాడుకోండి. ఒక ఇంటి యజమాని చెప్పినట్టుగా చెప్పారు. నిజానికి ఏదైనా ఒక 10 లక్షలు 25 లక్షలు లోన్ పట్టుకొచ్చి ఇంట్లో, మధ్యతరగతి ఇంట్లో 30 లక్షల లోన్ తెచ్చి కొంచెం జాగ్రత్తగా కరెంట్ బిల్ అది తక్కువ వచ్చేలా చూడండి, ఈసారి నుంచి మినిమైజ్ ఖర్చులు సాధ్యమైనంత వరకు తగ్గించుకునేలాగా ఇంట్లో ఉండాలని ఒక యజమాని చెప్తే ఎలా ఉంటుందో, ఇది కూడా అలాగే అనిపించింది నాకైతే. అంటే మనం ఒక ఇంటిని మోస్తూ ఒక కుటుంబ యజమానిగా మాట్లాడినట్టుగానే ఈ భారతదేశం అనే కుటుంబాన్ని మోస్తున్న ఒక తండ్రిలాగా మాట్లాడారు ఆయన. చాలా గొప్ప విషయం ఇది. అంతేకాదన్న పెట్రోల్ ఇవన్నీ కూడా మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఈ దిగుమతి చేసుకునే వస్తువులన్నీ మనం కొంటున్న రూపాయలతో మన ఇండియా నుంచి. కానీ వాళ్ళ చరిత్రకి డాలర్లోకి మార్చి మనం కొంటూ ఉండడం వల్ల విదేశీ మారక నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. ఇది ఒక్కటే కారణం, ఇంక వేరే ఏం కాదు. ఒక ఏడాది పాటు దీన్ని ఆపినట్టయితే ఇది ఈ పతనం తగ్గుతుంది. రూపాయి పతనం అయిపోతే అది డాలర్లో చాలా ఇబ్బందులు పడుతూ చూస్తున్నాం కదా మనం. రూపాయి విలువ పెరుగుతుంది. రూపాయి విలువ పెంచితే కనుక దేశం సమగ్రత గౌరవం కాపాడబడుతుంది. అలాగే ఇంకా ఎకానమీ రేట్ పెరుగుతుంది. జీడిపి, ద్రవ్యోల్బణాలు ఇవన్నీ తద్వారా అన్ని ఇబ్బందులకు గురి కాకుండా ఒక దేశం అభివృద్ధి దిశలో పయనించే స్థితిగా మన భారతదేశ ప్రధాని మోదీ గారు ఒక కారణజన్ముడు. ఆయన మహానుభావుడు, చిన్న విషయం కాదు. ఎంచేత అంటే ఆయన గురించి ఎంత చెప్పుకుని తక్కువే అవుతుంది. చాలా చెప్పాల్సింది ఉంది. ఈ ఒక్క విషయమే కదా ఆలోచిస్తే, ఆయన మొట్టమొదటిసారి అయిన వెంటనే గుజరాత్ నుంచి ఢిల్లీకి రాగానే ఒక ప్రతిజ్ఞ చేశారు. రక్షణ వ్యవస్థ మీద చేసినటువంటి మాటది. అప్పట్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా లేవు. ఎవరికి డిఫెన్స్ వాళ్ళు ఈ వీళ్ళు టెర్రరిస్ట్ నుంచి అటాక్ చేస్తే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా లేని పరిస్థితుల్లో మన సైన్యం ఉంటే, దేశం కోసం అద్భుతమైనటువంటి ఆలోచన చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలని ఆయన ఆ రంగానికి కేటాయించి ఈవేళ ఆ అద్భుతమైన శక్తిగా ఎదిగింది. భారతదేశం వైపు ప్రపంచం అంతా నిన్న కాక మొన్న చూసింది. ఎప్పుడు సింధూర్ ఆపరేషన్ చేసినారు కదా, ఎందుకని చూసిందని కేవలం అందులో ఆయన నాయకత్వమైన లక్షణాలన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి అక్కడ. ఆ డ్రోన్లకి మతిపోయింది పాకిస్తాన్ వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ నుంచి కొడితే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ సెట్ చేసి కొడితే స్పాట్ కరెక్ట్గా పేలింది వీళ్ళు అక్కడ. అలా అన్ని ఫెయిల్యూర్ అయ్యాయి మిగతా దేశాల వాళ్ళకి. అంటే భారతదేశం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేసిన డ్రోన్స్ చిన్న విషయం కాదు. ఆ వ్యవస్థ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. రక్షణ రంగం మీద చాలా అభివృద్ధి చేశారు ఆయన. అలా చేయడం వలన మన ఇంటికి ఒక ఫెన్సింగ్ వేసుకుంటాం, ఒక ప్రహారీ కట్టుకుంటాం, గోడ కడతాం, ఒక అవసరం డబ్బున్న వాడితో గార్డ్ని పెడతాడు, సెక్యూరిటీ గార్డ్ని, ఇన్ని చేసుకుంటామే. లోపల ఉన్న వస్తువుకి రక్షణ కోసమే కదా ఇదంతా. మరి భారతదేశ రక్షణ కోసం ఎంత కేటాయించాలి? ఇంత విలువైన భారతదేశాన్ని, విలువైన వస్తువుని రక్షించుకోవడానికి ఎలా రక్షించాలో తెలిసిన నాయకుడు నరేంద్ర మోదీ గారు. మరొక నరేంద్రుడే, మరొక వివేకానందుడే అలా
మోదీలాగా వచ్చారని నా అభిప్రాయం. ఆయన చెప్పిన మాటని గౌరవించి మనం అందరం ఒక సంవత్సరం పాటు పాటిస్తే ఈ ఎకానమీ పెరుగుతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి అద్భుతమైన మాట అమ్మా ఇది. ఇలా రక్షణ, ఆధ్యాత్మిక లేకపోతే ఆర్థిక రంగాలన్నింటిలో కూడా వారు చేస్తారు. ఏ రంగం తీసుకున్నా మోదీకి ఏం తక్కువ చేశారు. ఆయన 370 ఆర్టికల్ రద్దు చేయడమే కాదు, అలాగే అయోధ్య ఆలయ నిర్మాణమే కాదు, ప్రతి విషయంలోనూ ఆయనకు మార్క్ ఉంది. ఆయన కారణ జన్మలు ఒక్క ముక్కలో ఆయన చెప్పినంటే మనం చేసి తీరాలి అంతే. అటువంటి విషయం. అంతేకాదు ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ అన్నది భారతదేశానికి చాలా విలువైంది. దేశానికి ప్రతిదానికి విలువైంది. విదేశీ మారక నిల్వలు ఎక్కువ ఉండేలా చూసుకున్నట్టయితే ఎప్పుడు ఏ వస్తువైనా మనం అవసరమైనప్పుడు తీసి ఖర్చు పెట్టగలిగేలాగా దేశం కోసం మనం తక్కువ తీసుకొనగలం. మన అకౌంట్లో డబ్బులు ఉన్నాయనుకోండి, సులభంగా మనం ఏ వస్తువుని కొనుక్కోగలం, పర్చేస్ చేయగలం. అలాగే భారతదేశంలో ఏ రంగానికి ఎప్పుడు డబ్బు అవసరమైనా కూడా ఈ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పెద్ద వస్తువులు పెట్రోల్ ఉంది. ఇది రష్యా నుంచి మనం కొనుక్కుంటూ ఉన్నాం. ఇదే ఇతర ప్రాచ్య దేశాలని మధ్యప్రాచ్య నుంచి కొనుక్కుంటూ ఉన్నాం. ఇలా అవసరమైనప్పుడు దాన్ని మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది సేవ్ చేసుకుని ఉంచుకుంటే. అలా సేవ్ చేయండి అని చెప్పడంలో భాగంగానే మోదీ గారు చెప్పినటువంటి ఈ సంవత్సరం దాకా బంగారం, ముడి సరుకులు ప్రధానంగా మోదీ బంగారం వద్దన్నారని మొత్తం అంతా సర్క్యులేట్ అవుతుంది. కానీ మోదీ అదొక్కటే కాదమ్మా, ఈ పెట్రోలియం ఉత్పత్తుల మీద లేకపోతే ఆయిల్స్ మీద కూడా జాగ్రత్త వహించండి, కొంచెం తగ్గించి దాన్ని జాగ్రత్తగా వాడండి అని చెప్పడం జరిగింది. ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాహనం వేసుకెళ్లకుండా అందరూ కలిసి ఒక వాహనంలో వెళ్ళడం, అలా డ్రాప్ చేయడం లాంటివి కానీ అలా అయ్యి ఉండొచ్చు. అవి చేస్తే ఇంకా మంచిది. మోడీ గారు చెప్పిన విలువైన విషయాలకు చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు గురుగారు. సంతోషం, శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.